అందరికీ నమస్కారం మిత్రులారా ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు స్క్రీన్ ప్లే డైరెక్షన్ అని చెప్పేసి అందరికీ ఈ వీడియో పరంగా మనం చేసుకుంటా ఉన్నా. రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కొనలేకే ఈరోజు తెలంగాణలో ఉన్న యూట్యూబర్లతో కుల మత రాజకీయాలు నడిపిస్తా ఆయన టార్గెట్ పవన్ కళ్యాణ్ గారిని ఎంచుకొని ఈరోజు రాజకీయాలు నడిపిస్తూ ఉన్నారు. కులాల మధ్య మతాల మధ్య గొడవలు పెట్టి రాష్ట్రంలో అశాంతిని రేకెత్తించడానికి ఆయన ఈ చర్యలు పాల్పడుతూ ఉన్నాడు. ఇందులో కూడా వారు పార్టీ నాయకులు కొంతమంది ఏమో మాకేం సంబంధం లేదని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ కొంతమంది నాయకులు, అధికార ప్రతినిధులు బాహాటంగానే రావణ్కు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కూటమిని విచ్ఛిన్నం చేయాలి, పవన్ కళ్యాణ్ గారి మధ్య, చంద్రబాబు నాయుడు గారి మధ్య గొడవ పెట్టాలి, మనం అధికారంలో రావాలి అని చెప్పేసి ప్రయత్నం తప్పితే వేరే ఒకటి ఏమీ లేదని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని చెప్పేసి ఈ వీడియో పరంగా మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాం. అట్లానే నిన్న కొడాలి నాని గారు బయటకు వచ్చారు. కృష్ణారావును తెలుగుదేశం పార్టీ మనిషి, ఆయన సానుభూతిపరుడు, వాళ్ళకి కార్యకర్త అని చెప్తా ఉన్నాడు. దీని ఉద్దేశం ఏందయ్యా అంటే తెలుగుదేశానికి జనసేనకు గొడవ పెట్టాలని కాన్సెప్ట్ తప్పితే మరొకటి లేదు. ఇంకోటి మన రౌడీ షీటర్ సాయి విషయంలో వారికి కాపు నాయకుల చేత డబ్బులు ఇప్పించి అండగా ఉండి ఆమె చేత ప్రెస్ మీట్లు పెట్టేస్తూ ఉన్నారు. పాపం ఆ తల్లి రేప్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటారా అని అడుగుతుంది. ఇప్పటికైనా సరే ఆ తల్లిని కొంచెం మీరు మీ యాక్షన్ ప్లాన్కి దూరంగా పెడితే మంచిది. అది మీ మెడకే చుట్టుకుంటుందని చెప్పేసి జనసేన పార్టీ తరఫున మేము మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, ఇప్పటికీ మీ నీచ రాజకీయాలు తారాస్థాయికి చేరినాయి. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రజాపక్షాన, ప్రజలకు అవసరమైన రైతుల పక్షాన కొట్లాడాలి తప్పితే ఇలాంటి కుల మత రాజకీయాలకు కట్టిపెట్టాలని చెప్పేసి మీకు ఈ వీడియో పరంగా మనం చేసుకుంటాం. మీ శ్రీకాంత్ గుప్తా, జనసేన పార్టీ, నర్సరావుపేట నియోజకవర్గం.